గుంటూరు నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్ విశాఖపట్నం అనుసంధానానికి ఉపయోగపడే పశ్చిమ బైపాస్ పనులను మంగళగిరి మండలం చినకాకని వద్ద గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ NHAI అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరికి నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం పనులన్నీ సజావుగా సాగుతున్నాయని పెమ్మసాని వివరించారు. ఈ పర్యటనలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది మెయిన్ బైపాస్ ని కనెక్ట్ చేసేటువంటి బైపాస్ కాబట్టి ఒకటి హైదరాబాద్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఇది కనుక కంప్లీట్ అయిపోతే. రెండోది హాఫ్ బైపాస్ని బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు పడటం వల్ల కొద్దిగా లేట్ అయింది. బట్ డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. చేస్తే ఇదే మెయిన్ బైపాస్ అయిపోతుంది గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి కూడా. సో ఒకసారి ఇంకెక్కడన్నా బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా, మేమేమన్నా చేయాలా, అదేవిధంగా చిన్న చిన్న ఇక్కడ పక్కన స్కూల్స్లో ఉండే వాళ్ళకి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం లేట్ అవ్వటం వల్లనే వచ్చాం. బట్ ఓవరాల్గా డీటెయిల్స్ అంతా బాగానే ఉన్నాయి. పార్వతీశం గారు కూడా బాగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి అధికారులు ఉంటేనే ఏమైనా ముందుకెళ్తూ ఉంటాయి. ఓవరాల్గా బాగుంది. దసరాకి కష్టం. ఇది ఓపెన్ అవ్వాలంటే కృష్ణా బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి మాత్రమే అవుతుంది. అక్టోబర్ 15th వరకు. ఇది సంక్రాంతికి పెట్టుకోండి. మధ్యలో బ్రిడ్జ్ ఉంది రోడ్డు, మన వర్షాలకి CRD వాళ్ళు బ్రిడ్జ్ చేసి వాటర్ పోవడానికి అది వాగు దగ్గర వెంట్స్ క్లియరెన్స్ వెంట్స్ క్లియర్ చేయడానికి ముందే ఈ ఫ్లాష్ ఫ్లడ్. తర్వాత మనకి సర్వీస్ రోడ్స్ కూడా ఈ వర్షాలతో బాగా పాడైపోయినాయి. నేషనల్ హైవే పక్కన అవి కూడా పాత కాంట్రాక్టర్ల మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయమని చెప్పాం. అదొక ఇష్యూ ఉన్నాయి. ఈ రెండు చిన్న చిన్న ఇష్యూస్ ఈ వర్క్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే ముందు టెండర్ పిలిచి తర్వాత GAD క్లియరెన్స్ తీసుకునేవాళ్ళం, ఫైనాన్స్ ఇవన్నీ. రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్లోను వీటిలో. నేను ముందు GAD క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు. ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు 2-3 నెలలు పడుతుంది GAD క్లియరెన్స్. అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైము వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో మేము ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. మాకేమైందంటే బ్యాడ్ లక్, ఈ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు. లాస్ట్ 5-6 నెలల్లో రిటైర్ అయిపోయారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. 100% రీప్లేస్మెంట్ జరగట్లేదు. కొంతమందికి ఇన్ఛార్జ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఓవర్లోడెడ్ అయిపోతూ ఉన్నారు. దీంతో అనుకున్న దానికంటే 1 నెల మాకు లేట్ అయింది. ఇదే కాదు, తర్వాత అక్కడ 2 ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ROBను, తర్వాత పలకలూరు, ఈ 3 ROBలు అర్జెంటుగా టెండరింగ్కి అవి 2 టెండర్లు అయిపోయినాయి. GADలో పెండింగ్ ఉంది అక్కడ. ఇదేమో GADలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది. ఏదైనా 2-3 నెలల్లో దాదాపుకి ఈ 3 స్టార్ట్ చేస్తాం. ఈ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు మీకు ముందు ఒరిజినల్గా అప్రూవ్ అయింది 70 మీటర్స్. ఆ 70 మీటర్స్ ప్రకారం మనం ఒరిజినల్గా వెళ్ళిపోతే ఈ పాటికి ల్యాండ్ అక్విజిషన్ అయిపోయేది. చాలా వరకు అసలు ముందుకెళ్ళిపోయేవాళ్ళం. మీకు ఆ రోజు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, చంద్రబాబు నాయుడు గారు దీన్ని 140 మీటర్స్ చేయాలి, మంచి సర్వీస్ రోడ్లు ఉండాలి, మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ అక్విజిషన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఏరియా అంతా డెవలప్ అయిన తర్వాత ఇంకెప్పటికి కొనలేము, ఇబ్బంది పడతాము. అదే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో చూస్తే నిన్న హైదరాబాద్ ఒక రోజు వెళ్తే ట్రాఫిక్ హెవీ అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దీన్ని 140 మీటర్స్ అని అడిగారు. 140 మీటర్స్ అనేటప్పటికి ఇది 25,000 crores అవుతుంది టోటల్ కాస్ట్. ఇది క్యాబినెట్ అప్రూవల్ కావాలి. సో అధికారులు వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేశారు. మినిస్ట్రీలో వర్క్ అయిపోయింది. క్యాబినెట్ డెసిషన్ మేకింగ్ దగ్గర ఇప్పుడు ఆగుంది. అది అయిపోయిన వెంటనే ముందుకు వెళ్తుంది. సో అది దాని పొజిషన్ అట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి అర్థమైందా. ఒకటి ఇబ్బంది పడటం కావాలా, లేకపోతే ఎక్కువ మంది ముందు ప్రయాణం జనరల్గా కారుల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటంటే సేఫ్టీని, రెండో దాన్ని క్విక్నెస్ని కోరుకుంటారు. 2 దొరకవు. క్వాలిటీ, కాస్ట్ 2 ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఎక్కడైనా సరే క్వాలిటీ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఈ రోజున ఆ PPP మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని హైవేస్ ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఒకప్పుడు ఎవరైనా విజయవాడకి వెళ్ళేవాళ్ళు ఎవరు వెళ్ళాలి
చేయడానికి ఇది అక్కడ ఇది హైదరాబాద్ ఇటు సైడ్ తిరగాలంటే విజయవాడ సైడ్ విజయవాడ సైడ్ కూడా అక్కడ వల్లపూడి దగ్గర దిగడానికి ఉంటుంది. ఉంది. అక్కడ కరెక్ట్ మామూలు రోడ్ మేము మెయింటైన్ చేసుకోవాలి. అలాంటి మేము ఒకసారి వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చేస్తాం. చేసి ఒకసారి అది మనకి కూడా మీరు అది భక్తులు మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే అదే ఆ ప్రాజెక్ట్ వస్తే అది మా దగ్గర ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాజెక్ట్ కానీ గ్రౌండ్ చేస్తే అంటే విజయవాడ దగ్గర అక్కడ దాకా తీసుకెళ్ళి అది మా దగ్గర ఉంటుంది. అది వేరే నేను వచ్చినప్పుడు నుంచి మళ్ళీ మా దగ్గర ఉంటుంది. ఇది తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ చూస్తే అక్కడ మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ ఏంటమ్మా మీరు అక్కడికి వచ్చే పని కదా, మళ్ళీ ఇంకోసారి ఏంటి టైం మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అక్కడ 6 లేన్ ప్లస్ 2 లేన్. సో 6 + 2 + 2 ప్లస్ ఇప్పుడు మరి వెళ్ళే వాళ్ళకి అటు వచ్చే వాళ్ళకి అటు ఇక్కడ నుంచి ఒకటి మైలేజ్ ఒకటి అటు వచ్చే వాళ్ళకి పెద్ద ట్యాంక్ కదా. మనకి ఇక్కడ సరే మన గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళి లేట్ పోతారు. బ్లూ కలర్ సో ఎవరైనా మన మంగళగిరి కానీ విజయవాడ కావాలంటే ఇక్కడ ఒక మనం డౌన్ రన్ పెడతాం. ఇది సర్వీస్ రోడ్ ఈ ఫ్లైఓవర్ యూటర్న్ చేసి లేకపోతే ఇలాగ హైలైట్ రోడ్ సర్వీస్ రోడ్ ఇలా వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ గుంటూరు వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా రిటైల్ వెళ్ళిపోతారు సార్. డైరెక్ట్గా మనమే ఉంది ఊరి రైస్ రావడం ఎన్నికి రా ప్రసాద్ జేపీ వాటర్ వర్క్ మనం అప్పుడు చేసాం పేరు పెట్టి ప్లస్ ఈ సర్వీస్ రోడ్స్ డ్రైవ్ రోడ్ వీళ్ళకి మెయిన్ హైవే నుంచి దిగిపోతుంది. సో దిగి సర్వీస్ రోడ్లో పోయి హైలాండ్లో వచ్చి యూటర్న్ తీసుకుంటాం. బీసీసీ ప్లేన్ కాంక్రీట్ అంటే లెవెల్ 4 చేసి అవునవును సార్. వాటర్ అయితే మెయిన్ మన డైరెక్ట్గా హైదరాబాద్ లెవెల్ పైన వెళ్తారు. సో మన విజయవాడ గారు మంగళగిరి వెళ్ళాలి. సరిపోతుందా మరి విడితే ఇదంతా సరిపోతుంది. డ్రాయింగ్ ఏదో ఇందా చూపించాం కదా సార్. కొంచెం అక్కడ 6 లేన్ ప్లస్ 2 లేన్. సో 6 + 2 + 2 ప్లస్ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇక్కడ నుంచి ఉంది పైన అటు వచ్చే వాళ్ళకి పెద్ద ట్యాంక్ లాగా కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సార్ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళారు. ఈ లైన్లో పోతారు సార్. డైరెక్ట్ సో ఎవరైనా మన మంగళగిరి కానీ విజయవాడ కావాలంటే ఇక్కడ మనం డౌన్ రన్ పెడతాం. దిగి సర్వీస్ రోడ్ ఈ ఫ్లైఓవర్ మనం వెళ్ళి యూటర్న్ చేయొచ్చు. లేకపోతే ఇలాగ హైలైట్ రోడ్ సర్వీస్ రోడ్కి వెళ్ళచ్చు. ఇలా వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ గుంటూరు వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఇలా పోతారు. బైపాస్ నుంచి డైరెక్ట్గా పోతారు సార్. ఇదే మెయిన్ హైవే.
బైక్ మీద